హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం లంచ్లోకి చాలా ఈజీగా చేసుకోగలిగే ఇంకా హెల్దీ 2 రకాల బరిటో బౌల్ రెసిపీస్ని చూద్దాము. ముఖ్యంగా ఇవైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ రెసిపీస్ అండి. ముందైతే మనం ఈ రాజ్మా బరిటో బౌల్ రెసిపీని చూద్దాము. దీనికోసం ముందుగా రాజ్మాని నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న కప్తో రాజ్మా తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 135 గ్రామ్స్ రాజ్మా తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి. రాజ్మా అయితే తప్పకుండా ఎక్కువసేపు నానపెట్టుకోవాలి. రాజ్మా బాగా నానిన తర్వాత నీళ్ళు వంపేసుకుని మళ్ళీ ఒకసారి కడిగేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాజ్మా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 8 విజిల్స్ వరకు వేయించుకోవాలి. మనం తీసుకునే రాజ్మాని బట్టి ఒక్కొక్కసారి విజిల్స్ కొంచెం ఎక్కువ కూడా వేయించుకోవాల్సి వస్తుంది. రాజ్మా అయితే చూడండి విధంగా సాఫ్ట్గా ఉడకాలి. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ కుక్కర్కి విజిల్ పెట్టేసుకుని మరొక 2 విజిల్స్ వేయించుకోవచ్చు. ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక చిన్న కప్పు లావు అటుకులు వేసుకుని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని 5 లేదా 10 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇవి నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ అవిసె గింజల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ కానీ లేదా ఆరిగానో కానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక పెద్ద కీరా తీసుకుని శుభ్రంగా కడిగేసి పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కీరా ఒక్కొక్కసారి చేదు ఉంటుందండి, చూసుకొని కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న కీరా ముక్కల్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇంకా ఒక పెద్ద టమాటోను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని అన్ని కూరగాయలు కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే మనం తయారు చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. మొత్తం వేసేయకండి, ఇందులో సగం మాత్రమే వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. చివరిగా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసేసి ఈ మసాలా ఈ నిమ్మరసం అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా ఇంకా నిమ్మరసం వేసాం కదా, సలాడ్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉడికించుకున్న రాజ్మా ఉంది కదా, నీళ్ళని వంపేసి తీసుకోవాలి. ఇందులో మిగిలిన మసాలా పొడి ఉంది కదా, అది కొంచెం వేసుకోండి. మొత్తం వేసేయద్దు, కొంచెం వేసుకొని కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకుని కావాలంటే మరి కొంచెం వేసుకోండి. నీళ్ళైతే అన్ని వంపేసి తీసుకోవాలి. ఆ మిగిలిన నీళ్ళని పడేయకండి. మనం దోశలు వేసేటప్పుడు ఆ దోశ పిండిలో వేసేసుకోవచ్చు, చపాతీ పిండి కలిపేటప్పుడు వేసుకోవచ్చు, రసం పెట్టేసుకోవచ్చు. ఆ రాజ్మా ఉడికించిన నీళ్ళలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి, పడేయకండి. ఇలా బాగా కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం అటుకులు నానపెట్టుకున్నాం కదా, అవి చక్కగా నాని విధంగా పొడి పొడిగా అవుతాయి. ఇందులో సరిపడా పెరుగు వేసేసుకుని రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. అటుకులకు బదులుగా అన్నంలో కూడా పెరుగు వేసి కలిపేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అన్నం వండలేదండి. ఇలాంటి డిషెస్ చేసినప్పుడు నేను అన్నం వండను, ఇలా అటుకులతోనే కలిపేస్తుంటాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ అయితే లంచ్లోకి ముగ్గురికి సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకుని ముందు సలాడ్ వేసేసుకోండి. సలాడ్ అయితే ప్లేట్లో సగం వరకు ఉండాలి. అలాగే రాజ్మా వచ్చేసి ఆ మిగిలిన సగంలో సగం కంటే ఎక్కువ ఉండాలి. రాజ్మానే తీసుకోవాలని ఏం లేదండి, పెసలు తీసుకోవచ్చు, ఉలవలు తీసుకోవచ్చు. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి, ప్రోటీన్ కోసం ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు. ఆ మిగిలిన పార్ట్ ఉంది కదా, అందులో మనం తయారు చేసుకున్న పెరుగన్నం పెట్టేసుకోవాలి. ప్లేట్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మా లంచ్ అయితే నో ఆయిల్ లంచ్ రెడీ అయిపోయింది. లంచ్లోకి ఇలా చేసుకొని తిన్నామంటే ఈవినింగ్ వరకు మనకి ఆకలి కూడా వేయదండి, చాలా ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ నో ఆయిల్ లంచ్ రెసిపీని ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం మరొక బరిటో బౌల్ రెసిపీని చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ నూనె అంతా కూడా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్కి ఆయిల్ అంతా కూడా బాగా పట్టేలాగా కలిపేసుకుని ఒకదాని మీద ఒకటి లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని లో మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి విధంగా పన్నీర్ కొంచెం ఎర్రగా కాలాలి. ఈ విధంగా వేయించేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే క్యాప్సికం కూడా ఒక పెద్దది తీసుకుని దాన్ని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి. క్యారెట్ కూడా పెద్దది తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ముక్కలు కొంచెం సన్నగా ఉండేలాగా చూసుకోండి, మరీ లావుగా కట్ చేయొద్దు. ఒకసారి బాగా కలిపేసుకొని ఇవి కొంచెం ఉడకడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేసేసుకుని ఒకసారి ఈ సాల్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి.
ఈ కూరగాయ ముక్కలు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పొడవుగా కట్ చేశాను. మీరు క్యూబ్స్గా కావాలంటే క్యూబ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. 2-3 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆరిగానో లేదా ఇటాలియన్ సీజనింగ్స్ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు మరి కొంచెం వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆరిగానో లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. మనకి ఆ రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలనుకుంటే ఆరిగానో వేసుకోవచ్చు. దానికి బదులుగా మీరు కసూరి మేతి వేసుకోవచ్చు, ఇంకా జీలకర్ర పొడి వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లేవర్స్ ఇందులో వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కూరగాయలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, పనీర్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా బౌల్లో వేసేసి పిల్లలకి ఇచ్చామంటే స్నాక్స్ లాగా తినేస్తారండి, అంత బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోండి. నూనె బాగా కాగాలి. నూనె బాగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగాలన్నమాట. నూనె కాగిన తర్వాతనే వేసుకోండి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని బాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. 1 టీ స్పూన్ నిండుగా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగాయి కదా. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు మునగాకుని శుభ్రంగా కడిగేసి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. పైనుంచి కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే సాల్ట్ని చల్లినట్లుగా వేసేసుకొని ఆకుని కదపకుండా అలాగే ఉంచేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. మీకు ఆకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే మరి కొంచెం సేపు ఉడికించుకోవచ్చు. లేతాకైతే త్వరగానే ఉడికిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 3 కప్పుల ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, ఈ అన్నానికి సరిపడా, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ మునగాకంతా కూడా ఈ అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మునగాకు ప్లేస్లో మీకు నచ్చిన ఆకుకూర వేసుకోవచ్చు అండి. పాలకూర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నానికి బాగా పట్టుకుంటాయి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మునగాకు రైస్ రెడీ అయిపోయింది. ఫ్లేవర్ అయితే ఈ రైస్ చాలా బాగుంటుందండి. అలాగే చాలా చాలా హెల్తీ కూడా. ఫ్లేవర్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బరెటో బౌల్ని సెట్ చేసేసుకుందాము. ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసేసుకుని ముందు ఈ స్టిర్ ఫ్రై వేసేసుకోండి. పన్నీర్ స్టిర్ ఫ్రై వేసేసుకోండి. మనం తయారు చేసుకున్న మునగాకు రైస్ ఉంది కదా, అదొక 2 గరిటెలు వేసేసుకోవాలి. అలాగే కీర పైన తొక్క తీసేసుకుని రౌండ్గా కట్ చేసేసుకుని ఒక 4-5 ముక్కలు పెట్టేసుకోండి. ఇంకా 1 కప్పు ఫ్రెష్ పెరుగు. అంతేనండి, సింపుల్ బరీటో బౌల్ రెడీ అయిపోయింది. కేవలం 2 స్పూన్ల నూనెతో హెల్తీగా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మీకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.